Once Michael Jackson used it to say. ఇక ఈ సినిమాలో ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఉంది. ఆ మిస్టేక్ ఎలాంటిదంటే, యో గైస్ వెల్కమ్ టు బాంబే టాకీస్. మోస్ట్ అవైటెడ్ బయోపిక్ మైకెల్. ఎందుకు ఇది మోస్ట్ అవైటెడ్ బయోపిక్ అంటే, ఈ భూమి మీద కొంతమంది ఉంటారనమాట. వాళ్ళని గ్రేట్ మ్యాన్ ఆఫ్ ఎన్ ఎరా అంటారు, మ్యాన్ ఆఫ్ ద ఏజ్ అని అంటారు, మన తెలుగులో యుగ పురుషుడు అని అంటారు. ఈ కొంతమంది వాళ్ళు ఉన్న ఫీల్డ్ లో పేరు తెచ్చుకోవడం కాదు, వాళ్ళు ఉన్న ఫీల్డ్ కే పేరు తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్, మైకేల్ జాక్సన్. సచిన్ టెండూల్కర్ క్రికెట్ కే పేరు తీసుకొచ్చిన ప్లేయర్. సచిన్ టెండూల్కర్ అవుట్ అవ్వగానే ఇళ్లలో ఉండే మదర్స్ అంతా ఇంకా టీవీ ఆపై సచిన్ టెండూల్కర్ అవుట్ అయిపోయి పోయి చదువుకు అని చెప్పేవాళ్ళంట పిల్లలకి. అమెరికా ప్రెసిడెంట్ ఒబామా, నేను సచిన్ టెండూల్కర్ ఆటను చూడాలి, ఆయన ఆడేటప్పుడు ఎందుకు నా కంట్రీ ఎకనామీ 0.5% తగ్గిపోతుందని కాంప్లిమెంట్ ఇచ్చాడు. అంటే క్రికెట్ అనే ఆటకే దూరంగా ఉండే కంట్రీ అమెరికాలోనే సచిన్ టెండూల్కర్ ఆట కోసం ఎంతో మంది క్రికెట్ చూసేవాళ్ళు. మరి అలాంటి మరో వండర్ మైకేల్ జాక్సన్. పాప్ మ్యూజిక్ వరల్డ్ లో కింగ్ ఈయన కింగ్ ఆఫ్ పాప్ అని పిలుస్తారు. ఇంటర్నెట్, సోషల్ మీడియా ఇలాంటివి ఏమీ లేని రోజుల్లోనే ఈవెన్ ఇండియాలోని మారుమూల పల్లెటూర్లలో కూడా మైకేల్ జాక్సన్ అంటే ఎవరో తెలుసు. ఈయన జస్ట్ స్టేజ్ మీద కనిపిస్తేనే అరిచి కాన్షియస్ కోల్పోయిన ఆడియన్స్ వందల మంది. ఇక ఈయనకు వచ్చిన అవార్డ్స్, ఈయన క్రియేట్ చేసిన రికార్డ్స్ కౌంట్లెస్. ఒక్క గ్రామీ అవార్డు వస్తే చాలు అనుకునే మ్యూజిక్ వరల్డ్ లో 13 గ్రామీ అవార్డులు, 16 వరల్డ్ మ్యూజిక్ అవార్డులు, 39 గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్, ఇలా చిన్నవి పెద్దవి కలుపుకొని 317 అవార్డులు సాధించిన ఆర్టిస్ట్ ఈయన. అండ్ 1982లో ఈయన రిలీజ్ చేసిన థ్రిల్లర్ ఆల్బమ్ ఇప్పటికీ వరల్డ్ లో #1 హైయెస్ట్ సోల్డ్ ఆల్బమ్. 70 మిలియన్ ఆల్బమ్స్ సేల్ అయ్యాయి ఆ రోజుల్లో. 1983 బిల్లీ జీన్ సాంగ్ మధ్యలో ఈయనేసిన మూన్ వాక్ ఈ రోజుకి క్రేజ్ తగ్గలేదంటే ఆ రోజుల్లో ఆయన ఎలాంటి ఔరాన్ని క్రియేట్ చేశాడో చెప్పక్కర్లేదు. మరి ఇలాంటి వ్యక్తి బయోపిక్ వస్తుందంటే ఎంత ఎక్సైటింగ్ ఉంటుంది ఫ్యాన్స్ కి. మరి ఈయన బయోపిక్ మూవీ మైకేల్ సినిమా ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. ఇక ఈ సినిమా టైం పీరియడ్ 1958 నుంచి 1988 ఈస్ ఫేమస్ టూర్ బ్యాడ్ ఇన్ లండన్ వరకు ఉంటది. అండ్ సినిమా స్టార్టింగ్ నుంచి చాలా ఎనర్జెటిక్ గా, చాలా రియలిస్టిక్ గా ఉంటది. అందులో ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ నాచ్ ఉంటాయి. ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా కనిపిస్తుంటది. ప్రతి సినిమాకి డైరెక్టర్ గానీ, డైరెక్షన్ గానీ చాలా ఇంపార్టెంట్. కానీ ఈ సినిమాకి మాత్రం మైకేల్ జాక్సన్స్ నెఫ్యూ జాఫర్ జాక్సన్ ఇస్ ద బిగ్గెస్ట్ పిల్లర్ ఫర్ దిస్ మూవీ. మైకేల్ జాక్సన్ వుడ్ హ్యావ్ బీన్ సో ప్రౌడ్ ఆఫ్ జాఫర్ జాక్సన్ ఇఫ్ హీ వేర్ అలైవ్. వాచింగ్ జాఫర్ జాక్సన్ ఆన్ స్క్రీన్ ఫీల్స్ లైక్ Michael Jackson is still alive and he is dancing right in front of us. And Jafar never seems so struggle to replicate Michael Jackson all dance moves. అంటే జాఫర్ జాక్సన్ స్క్రీన్ మీద చూస్తుంటే మైకేల్ జాక్సన్ చూసినట్టే ఉంటది. 90s కిడ్స్ లో మైకేల్ జాక్సన్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి స్టార్ 2009లో చనిపోయాడు. మరి చనిపోయిన ఆయన మళ్ళీ తిరిగి వచ్చి 2026లో మన కళ్ళ ముందు డాన్స్ చేస్తుంటే ఆ ఫీల్, నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయాను. లిటరల్లీ దేర్ వర్ టియర్స్ ఇన్ మై ఐస్. కొన్ని సీన్స్ కి అయితే థియేటర్ లో ఆడియన్స్ నుంచి భయంకరమైన రెస్పాన్స్ వచ్చింది. ఇంకా చెప్పాలి అంటే ఈ సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఒక మూవీ చూసి వచ్చారా అన్న ఫీల్ కంటే ఒక లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ నుంచి బయటకు వచ్చామన్న ఫీల్ ఎక్కువ అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఉంది. ఆ మిస్టేక్ ఎలాంటిదంటే,